ఘనమైన మన ప్రభుని యేసుక్రీస్తు పాదాలకు వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా కోట్లాదిగా నా శిరస్సు ఉంచి మన ప్రభుని యేసుక్రీస్తు పాదాలను ఉంచుకుంటున్నాను. మన ప్రభుని యేసుక్రీస్తుకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగా. ఎక్కువ పెట్టబాక ఎక్కువ తీసేసి వాల్యూమించు. చాలా డబ్బు ఖర్చు పెట్టుకొని నా కొరకు ప్రార్థించి ఈ ప్రత్యేకమైన సభలకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు రెవరెండ్ కాకర్ల పండన్న గారికి దైవజనుల హృదయపూర్వకం ఉంచుకుంటున్నాను. వారి తండ్రి గారు కాకర్ల సంజీరావు గారు చాలా గొప్ప దైవజనుడైన, అలాంటి దైవజనుడు కన్నీళ్ళు ప్రార్థన నుంచి పుట్టిన గొప్ప సేవకులు వీరు. అలాగే కాకర్ల అర్జున్ విజయ్ కుమార్ గారికి, ముఖ్యంగా సాలెం ప్రార్థనా మందిర సంఘ విశ్వాసులందరికీ యేసు ప్రభు నామమున వందనించుకుంటున్నాను. ఈ సభకు వచ్చిన మీ అందరికీ నా వందన. చిన్నపిల్లలు దయచేసి కూర్చోండి అన్న. హాయ్ నాన్న, కూర్చోండి అన్న, అందరు కూర్చోండి, మంచి కూర్చోండి. నేను ఏ ఊరిలో నీ పిల్లల వల్ల ఎక్కువైపోతుంది. కూర్చోండి. ఈరోజు దేవుడు చేసిన కార్యాలు చాలా అద్భుతమైనవి. మీ మధ్యకు రావడం అనేది నిజంగా దేవుని కృపది. రాత్రి నెల్లూరులో నుంచి ప్రయాణం చేస్తూ దేవుడు నాకు ఇచ్చిన చిన్న వాహనంలో, నాకు డ్రైవర్ లేడు, అక్కడనే ప్రభు మహాకరుణ బట్టి ఆ వాహనంలో మీ మధ్య క్షేమంగా ప్రభు తీసుకొచ్చారు. అందుకు యేసయ్యకే మహిమ కలుగునుగా. దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు చెప్తూ నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను, దేవుడు నా పక్షాన్ని చేసిన గొప్ప కార్యాలు మీ అందరితో పంచుకొని మీ అందరికీ ప్రార్థన చేసి నేను పారిపోతాను. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఎప్పుడన్నా ప్రభు చిత్తమైతే, యేసయ్య రాకడ ఆలస్యమైతే మీరు అందరూ పిలిస్తే మరొకసారి మధ్యకు వస్తాను. ముఖ్యంగా దేవుని వాక్యం నుంచి ఒక చక్కని మాట. బైబిల్ ఉన్న అందరూ బైబిల్ తీయండి. బైబిల్ లేని వారు మీ పక్క వారు బైబిల్ చూడండి. చదువు లేని వారు మాత్రం నా మొహం చూస్తుందండి, అంత తెల్లగొన్నాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. కృంగబడిన వారు త్వరగా విడుదల పొందును, అతను గోతులోకి పోడు, చనిపోడు. దేవునికి స్తోత్రం కలుగును. నాతో అందరి మాట చెప్పండి. యెషయా గ్రంథం 51:14 వచనం మరి చదువుకున్నా. మీరు ఎవరైనా చక్కగా రాసుకోండి. చాలా మంచి మాటలు దేవుడు మాట్లాడిపోతున్నాడు. కృంగబడిన వారు అనండి, త్వరగా విడుదల పొందునుగాక. ఈ సభకు వచ్చిన మన అందరినీ ఏ రీతిగా కృంగిపోయి ఉన్నామో, సేవకులను మేము కానీ మీరు కానీ ఏ రకం కృంగిపోయి ఉన్నామో, కృంగబడిన ప్రతి ఒక్కరిని దేవుడు లేపే రోజు ఈరోజు. దేవునికి స్తోత్రం. నేను నా జీవితంలో ఎన్నో విషయాల్లో కృంగిపోయాను. ఫస్ట్గా మన భారతదేశ చరిత్రలో ఎన్నో రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల ఆ అడవిలో పూర్తిగా వెనకబడిన జాతులు, 18 రకాల పూర్తిగా వెనకబడిన జాతుల్లో నివసించేవారు. కొంతమంది దుర్మార్గులు, కొంతమంది భయంకరమైన మనుషులు, తాగుబోతులు, తిరిగిబోతులు, రౌడీలు, గోండాలు మా అడవిలో ప్రవేశించి అడవి సంపద, జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా అడవిలో కనపడినటువంటి మా అక్కల్ని, మా చెల్లెల్ని, మా ఆడపిల్లల్ని, గిరిజన అమ్మాయిల్ని అతి దారుణంగా పాడు చేసి చంపేసే రోజులై. అలాంటి రోజుల్లో మా జాతి వారు
మన ఈ వీడియో నుంచి తీసుకుందరు, కానీ మీరు మిగతా తీసేయండి చెప్తాను. ఈ వీడియో ఉంది కదా, దాని తర్వాత మీరు దీంట్లో ఐగలను తీసుకోండి. ఎవరు పడితే వాళ్ళు వీడియోలు తీయబాకండి, పరిస్థితులు బాగలేదు, ఎవరు బాధలు అయిపోయింది. మనసు ఇవి మాట్లాడుకోవటం కూడా ఇబ్బంది అయిపోతుంది ఈ వీడియోల వల్ల. మా కుల పెద్దలు, మా జాతి వారి అడవిలో జీవించి బ్రతికే మా అడవి జాతిని, ఆడపిల్లల్ని ఎందుకు చంపుతున్నారు అని అడిగినందుకు వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు, బాంబులతో భయపెట్టేవారు. అలాంటి రోజుల్లో నేను అడవిలో కుల పెద్ద అయినటువంటి ఒక కుల పెద్దలో ఆంబో తెంకన్న అనబడిన ఒక ఆయనకు ఆఖరి కొడుగ్గా పుట్టాను. మీసాల గురప్పని నేను. అప్పుడు నా తండ్రి, మా కుల పెద్దలు మా అడవిలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి నా తండ్రి, మా కుల పెద్దలు కొంతమంది కలిసి పాములు కరిసిన, పామేషం దాగిన, చావకుండా ఉండే కొన్ని అడుగు మందులు ఉన్నాయి. ఆ అడుగు మందులు నాకు త్రాగించి, ఆ తదుపరి మా ప్రాంతంలో ఉన్నటువంటి భయంకర పాములు, 5 రకాల పాముల విషయాన్ని నేను పుట్టింది మొదలుకొని 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను తినే ఆహారంలో త్రాగే నీళ్ళల్లో కొద్దిగా పామిషం కలిపి నాకు త్రాగించేవారు. ఒళ్ళంతా విషపూర్తిగా మారిపోయింది. ప్రమాదకర మనిషిగా మారిపోయాను. ఆ రోజుల్లో ఎవరైనా మా ఆడపిల్లల జోలికి వస్తే నేను వెళ్ళి నా చేతిగోలతో గిల్లేసేవాడిని, నా నోట్లో పలతో కరిచేసేవాడిని. నేను కరిసిన ఆ రోజున మనుషులు చచ్చిపోయేవారు. అలాంటి ప్రమాదకర మనిషిగా మారిపోయాను. అలా జరుగుతుండగా ఆ రోజుల్లో నేను ఎవరిని కరిసిన మనుషులు చచ్చిపోయేవారు. ఇప్పుడు కాదు, మీరు కంగారు పడకండి. ఒక సభలో ఇలాగ చెప్తుంటే ఒక ముసలం పారిపోయింది, అందుకు చెప్తున్నా. మళ్ళీ ఆ సంఘాన్ని రాలేదంట. అయ్యగారు నన్ను చాలా తిట్టాడు పోలీసు. అది ఎప్పుడు జరిగిన సంఘటనలే. ఆఖరికి అలాగే నా జీవితం ప్రారంభించబడగా కొంతకాలం తర్వాత పామిషన్ ముందు సావకుండా తాగినటువంటి, వద్దులండి ప్యాన్ ఎందుకులేనా, ఆ ప్యాన్ ఎవరికి? ఆ ఒక్క అక్క వస్తుంది. ఆ అక్క నాకంటే లావుకుంది, ఎగిరిపోదు అక్కడ ఉంచి. పరిస్థితులన్నీ ఎప్పుడైతే ఈ పామిషం అనేది నా శరీరంలో ఉందో, పామిషన్ ముందు తగినటువంటి మందులు వాడి శక్తి నాలో నుండి తగ్గిపోయినాయి. ఇప్పుడే తగ్గిపోయింది పామిషం అనేది నా గుండెకు పట్టేసింది. అప్పుడు నా శరీరం ఎలా ఉండదంటే, మన వస్త్రాలు బాగా పిండినట్లు, పిండితే ఎలా ఉండదు అలాగే నా శరీరం ఎవరో గట్టిగా నలిపేసినట్లు, నా నరాలు తెగిపోయినట్లు, నా ఎముకలు ఇరిగిపోయినట్లు, నా గుండెల మీద చేపెట్టి ఎవరో నలిపేసినట్లు ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాళ్ళ మీద పడి ఏడ్చాను. తండ్రి బ్రతికించు, లేదా చంపేయి, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అని ఏడిస్తే నా తండ్రికి అర్థమైపోయి, కొడుగా నువ్వు భయపడకు, నేను బతికించుకుంటానని అడవిలో ఉన్న మందులు, ఆయుర్వేదం నాటు మందులు నాకు త్రాగించాడు. అప్పటికే విషయం బాగా ముదిరిపోవడం వలన వాటి వల్ల కాలేదు, ఇంకా నారం ఎక్కువైపోయింది. నా తండ్రికి తెలిసిన కొన్ని తంత్రాలు కనిగట్లు, అలాంటి మంత్రశక్తులు నా మీద ప్రయోగం చేశాడు. వాటి వల్ల తగ్గలేదు. అడవిలో మందుల వల్ల, ఆయుర్వేదం వల్ల, నాటు మందుల వల్ల, మంత్రాల వల్ల నా రోగం తగ్గకపోగా ఎక్కువైపోయి అనారోగ్యంతో కృంగిపోయి బాధపడేవాడిని. నన్ను ఎవరు కాపాడుతారు, నన్ను ఎవరు రక్షిస్తారు, నా రోగం నుంచి నన్ను ఎవరు విడుదల పొందుతారు అని ఏడుస్తూ బాధపడుతుండేవాడిని. అప్పుడు నా తండ్రి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడితో మంచి స్నేహం కలిగి వారి ద్వారా నన్ను ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఆ ఇంగ్లీషులో మందులు, ఆ డాక్టర్లు నన్ను పరీక్షించి, నిలువెల్లా పామేషం ఉంది, అబ్బాయి నిండిపోయాడు, చచ్చిపోతాడు, బతకడు, తీసుకెళ్ళమన్నారు. అప్పుడు నా తండ్రి నేను చచ్చిపోతాను గుర్తించి నన్ను తీసుకొచ్చి నాతో మాట్లాడుతున్నాడు. కొడుగా గురప్ప, నీకు పామేషం పడిన కారణం అడవిలో ఉన్న ఆడపిల్లల్ని, మన ఆడజాతిని కాపాడుకోవటానికి. నిన్ను బట్టి 1000 మంది ఆడలు బతికారా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు కొడుగా, నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి అయినను నువ్వు ఎలాగో చనిపోతున్నావు కాబట్టి నువ్వు చనిపోయే ముందు నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అదేనంటే, నువ్వు పుట్టక ముందు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మకు దేవుడు నమ్మకంది, ఆయన ఎవరో మాకు తెలియదయ్యా.
మీ అమ్మ పరాయి దేవుని నమ్ముకుందని తెలుసో తెలియక మన కులాచార ప్రకారంగా పరాయి దేవుని చంపేస్తారు కాబట్టి నేను తాగి తెలుసో తెలియక కొట్టేశాను. మీ అమ్మ దెబ్బలకు చచ్చిపోయింది. మీ అమ్మ చచ్చిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. నెత్తురు గుట్టుకున్న నిన్ను నీ తల్లి తన చేతులతో పెట్టుకొని ఒడిలో పెట్టుకొని నీ గురించి తన దేవుడి గద చెప్పడము నా కలర్ చూశాను, చెవులరు విన్నాను. కొడుక నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీ అమ్మ చచ్చిపోయినా, మీ అమ్మ చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడు ఖచ్చితంగా నేను బతికిస్తాడు. గట్టిగా సపోర్ట్. అప్పుడు ఆ మాటలు విన్న నేను నాకు చాలా బాధ కలిగింది. ఒక దేవుణ్ణి నమ్ముకుంటే మా అమ్మని చంపేశారా? ఒక దేవుణ్ణి నమ్ముకుంటే చంపేస్తారా? తాగుబోతులు బాగానే ఉన్నారు, దుర్మార్గులు బాగానే ఉన్నారు, ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పులు పెట్టి కొంపలు ముంచి వాళ్ళు బాగానే ఉన్నారు. దేవుని నమ్ముకొని బైబిల్ తీసుకొని దేవుని నమ్ముకుంటే చంపేస్తారు. ఆ రోజుల్లోని ఆ అమాయకత్వంలోని నాకు ఆలోచన కలిగి మా ఇంటి వెనక పెద్ద చెట్టు ఉంటే అడవులు ఆ చెట్టుకు పోయి చెట్టు శిడారకమ్మకి వెళ్ళిపోయి ఆకాశంగా చూసి తెడుస్తున్నాను. తెలుసో తెలియక మాట్లాడుతున్నాను. తల్లి, నన్ను కన్న తల్లి ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడమని నడుస్తున్నాను. ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్ర అడవిలో నిలువెల్ల పామిషం నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి ఈ సభకొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని అందరినీ పరిపూర్ణంగా చేయటానికి, నన్ను కూడా పరిపూర్ణంగా మార్చడానికి, అలాగే మిమ్మల్ని పరిపూర్ణంగా చేయటానికి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక నన్ను చూశాడు. మన దేవుడు చూసే దేవుడు. ఏ అప్పుల్లో ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారు, ఏ ఇరుకులు ఉన్నారు, దేంట్లో కుంగిపోతున్నారు, మన దేవుడు చూస్తున్న దేవుడు. ఏ దేవుడమ్మా? గట్టిగా అరవండి అమ్మా. ఎలాంటి మన దేవుడు అలా చూస్తున్నాడు ఒక్కసారి బైబిల్ చూడండి. నా పిల్లల్ని చూడండి నాన్న. ఏ ఆ ఓ అంటే వాళ్ళు ఎందరు ఇనేవులు కూడా కదాలు నాకు తెలుసు. అది కొద్దిగా వాళ్ళని చూసుకోండి. మన సామెతలు 15 అధ్యాయం, సామెతలు 15:3 శ్రేష్ఠుని మాట చూడన్నాను. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని మన దేవుడు చూస్తున్నాడు. నాకు చెప్పండి, మంచివారిని చూస్తున్న దేవుడు, చెడ్డోళ్ళను కూడా చూస్తున్న దేవుడు. ఇక్కడ కూర్చున్న వారిలో మంచివాళ్ళు, ఉట్టి మంచివాళ్ళు, ఈ వీడియోలో వింటున్న వాళ్ళు కూడా ఉట్టి మంచోళ్ళు చేతులెత్తండి. నా అంత మంచి అమ్మ, నా అంత మంచోడు ఈ చుట్టుపక్కల ఎవరు లేరు అన్న ఉట్టి మంచోళ్ళు చేతులెత్తండి. చాలామంది యూట్యూబ్లో వాళ్ళ గొప్ప వాళ్ళ డబ్బాలు కొట్టుకుంటున్నారు. మేము మంచోళ్ళం, అందరు చెడ్డోళ్ళు, నేను ఒక్కడిని మంచోడిని అని చెప్పుకుంటున్నారు. సరే మీరు చెప్పండి, ఇప్పుడు ఉట్టి మంచోళ్ళు చేతులెత్తండి. ఒక ముసలమ్మ గారు చెయ్యి ఎత్తి దింపేశారనుకో, సరే. ఉట్టి చెడ్డోళ్ళు చేతనుకొని, ఉట్టి చెడ్డోళ్ళు అటు లేదు ఇటు లేదు. ఇంతగా మనం చెడ్డోళ్ళమో తెలియదు, చెడ్డోళ్ళమో మంచోళ్ళమో తెలియాలంటే దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మర్మం ఒకటి ఉంది. 1 కొరింథీ 11వ అధ్యాయం, 1 కొరింథీ 11, 1 కొరింథీ 11 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఈ మాట చెప్పండి. ప్రతి వారు ఎవరికి వారే, అత్తకత్తే, కోళ్ళే, మామకు మామే, అల్లుడు గల్లుడే, ఎవరికి వారే నేను మంచోడినా చెడ్డోడినా అని పరీక్షించుకుంటే గొడవలు వస్తాయా? చెప్పండి అమ్మా. యేసు నామములో ఈ పరిపూర్ణమైనటువంటి మీటింగులో ఇంతవరకు పెచ్చ కొట్టుకుని అత్తాకోళ్ళు యేసు నామములో కలిసిపోను గాక. ఆమేన్ చెప్పండి అమ్మా. ఎవరికి తెలియకపోయినా ఇళ్ళల్లా రూములల్లా మూతులు పగలగొట్టుకునే భార్య భర్తలు కూడా కలిసిపోను గాక. నిజంగా పరిపూర్ణమైన విశ్వాసంగా మార్చబడదుము గాక. నన్ను చూస్తున్న దేవుడు
చూశాడు. నేను రోగిని పడిపోయినాను. నా దగ్గరికి ఇలాంటి పెద్ద అయ్యగారు ఎవరు నా దగ్గరికి ఎవరు రారు. వచ్చే అవకాశ కారణం నేను అడుగులో నా దగ్గర పులులు, సింహాలు, క్రూర జంతువులు ఉంటాయి. నా దగ్గర రావాలంటే ఆ జంతువుని దాటుకుని రావాలి. నాకు వాక్యం చెప్పాలంటే సింహాలారా, పుల్లులారా, మీసాల గొప్ప దగ్గరికి వెళ్ళాలి, పక్కకు రండి అన్నారు అనుకోండి. ఆ పుల్లు, సింహాలు అలాగనయ్య గారు, ప్రైజ్లాడ్ అయ్య గారు, రండి అయ్య గారు అంటే అమ్మ పుల్లు, సింహాలు. ఒకవేళ అలాగంటే అయ్యగారు ఉంటాడా? మనుషులు సోడని పట్టించుకొని ఘోరమైన ఆ రోగిని నా దగ్గరికి యేసయ్య వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ప్రభు నాకు సువార్త చెప్పడానికి మనుషులు రారని గ్రహించి పరలోకమందున దేవుడు, పరలోకమందున దేవదూతని అయ్యగారులాగా తెల్లని వస్త్రాలతో నేను ఏ చెట్టు మీద ఉన్నానో ఆ చెట్టుకి 10 అడుగులు ఎత్తు దూరంలో తెల్లని వెలుగులో దేవదూతలాగా మంచి తెల్లని వస్త్రాలు ధరించుకొని గాల్లో నిలబడి నాకెళ్ళి చూస్తున్నారు. నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు. నేను అలా చూస్తా ఉన్నా. చిక్కమిగడి మెసగురప్ప వాతిని జలతుంగురు జలపిన దేహం జలపిన కాశకం ఏసు నిలదేకమే జై నిలదేకం. ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగిన వాడు ఒకే ఒక్కడున్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసు క్రీస్తు ప్రభు అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. 15 రాత్రులు 15 పగలు దేవదూత యేసయ్య చరిత్ర అంతా నాకు చెప్తూ అడవులో పాస్టర్ గారి లాగా నా పక్కనే ఉండి యేసయ్య చరిత్ర అంతా చెప్తూ దేవుని వాక్యం చెప్తుండగా దేవుని వాక్యం వినడం ద్వారా నాకు విశ్వాసం కలిగిపోయింది. ఖచ్చితంగా నా తల్లిదేవుడిని యేసయ్య నన్ను బాగు చేస్తాడని నమ్మాను. 1984 సంవత్సరం అక్టోబర్ నెలలో గుంటూరు అనే పట్టణంలో ఇలాంటి సభలు ఏర్పాటు చేయబడి అక్కడ శాంతవర్ధన్ నగర్ పాస్టర్ గారు సభలు ఏర్పాటు చేశారు. అక్కడికి చెన్నై నుంచి పెద్దయ్య గారు, దినకరనయ్య గారు అక్కడికి వచ్చారు. లక్షల మంది ప్రజలు ఆ సభలో ఉన్నారు. గుంటూరు పట్టణానికి నేనున్న అడవి ప్రాంతానికి 700 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దేవుని దూత నా చేపట్టుకొని ఆ సభలకు తీసుకొచ్చారు. ట్రైన్లో వచ్చాను, బస్సులు వెళ్ళాను, నాకు తెలియదు, ఏ వాహనం తెలియదు. దేవుని దూత నా చేపట్టుకున్నారు, నేను చేపట్టుకున్నాను. కళ్ళు మూసి కళ్ళు తెరిసేసరికి సభల్లో మీ యేసయ్య సభలకు వచ్చేసాను. దేవునికి స్తోత్రం. నా జీవితంలో ఫస్ట్ టైం తొలిసారిగా దేవుని సన్నిధికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఈ సభకు, ఈ పరిపూర్ణమైన దేవుని సభకు వచ్చిన ప్రియ ఆత్మీయ కుమారులారా, ఒకవేళ కొంతమంది ఎన్నడూ కూడా చర్చికి వెళ్ళిన వారు ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ వచ్చి ఉంటే ఈ సభను చూద్దామనో, లేదా ఆ మేసాగరో పుచ్చాడంట ఆయన చూద్దామనో, ఒక తొలిసారికి వచ్చావా నీ జీవితంలో ఈ రాత్రి గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను వచ్చాను. అలాగ అందగడ అయ్యగారు వర్షిప్ చేసినట్లుగా అందరు నిలబడి వర్షిప్ చేస్తూ ఉన్నారు, ఆరాధిస్తున్నారు. తొలిసారి రావడం చేత నేను అలాగే ఉండి ఆశ్చర్యంగా నేను కూడా చేతులు పైకెత్తి ఏడుస్తున్నాను. ఆ దేవుడు చెప్పిన వాక్యాలు నా గుండెల్లో ఉన్నాయి. వాటిలో వాక్యం నేను ఏడ్చేసాను. యేసయ్య, నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పావంట. నీ వద్దకు వచ్చాను, చచ్చిపోతున్నాను, రోగినై ఉన్నాను, చచ్చిపోతున్నాను, చచ్చే నన్ను బతికించు, చచ్చేదాకా నీ సేవ చేస్తానని ఏడ్చాను. నా కన్నీళ్లు యేసయ్య చూశాడు. అలా చూస్తుంటే ఆకాశంలో తెల్లని వెలుగు నాకు కనబడుతుంది. ఆ వెలుగులో దగ మెరుస్తున్న యేసయ్య చేతి మధ్యలో గాయం, యేసు రక్తం నా శరీరంలో ప్రవహించింది. నా శరీరంలో పామిషమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను ఇచ్చాడు. రోగినై బహు భయంకరమైన 3,50,000 ఖర్చు పెట్టిన పోని రోగినై చచ్చిపోతూ కృంగిపోతూ నన్ను యేసయ్య నన్ను చేపట్టుకుని పైకి లేపాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు రాసిన పాట 89లో రాసిన పాటే ఇప్పుడు అయ్యగారి పాడే. అమ్మా నేను కూడా పాడాలనుకుంటున్నా కానీ పాడినా వద్దా? ఒకప్పుడు నేను పాటలు పడితే గాడిదలు, కుక్కలు, పందులు కూడా పరిగెత్తాయి. ఇది అబద్ధం కాదు, యథార్థం చెప్తాను. నాకు తెలుగే స్పష్టంగా రాదు. లబా దేవా లబా భాషలు తప్ప తెలుగు కూడా రాదు. అమ్మా మరి నేను పాడతాను కానీ మరి ఎవరైనా పారిపోనంటే నేను పాడతాను. అందరు ఉంటారు కదా.
అయితే ముసలాన్ని గట్టిగా పట్టుకోండి. అమ్మా ఆర్కెస్ట్రా ఉందా? అలాగా చాలా పెద్దలు కొడుతున్నారే. సరే. నిలువెల్ల ఘోరపు విషమేనయ మనిషిగా పుట్టిన సర్పనయ. నిలువెల్ల ఆర్గన్ ఆపేసి ఏమనుకో, తాళం పోతాం. నాకు అసలే పాటల చేత కాదు. నువ్వు ఒకటి కొట్టినాను పెద్దోడా. రాబోయే కాలం పాస్టర్ గారు నిలువెల్ల ఘోరపు విషమేనయ మనిషిగా పుట్టిన సర్పనయ. పాపము కడిగా గులే విషము విరిచాము. కొద్దిగా సౌండ్ తగ్గచ్చు, ఏమనుకోకుండా. కొద్దిగా నాది కాదు కానీ మనోడు భలే తిప్పుతున్నాడు. చూడాల్సిన అక్కడ నన్ను మంచోడు. నీ కోసమే నా కోయి ఇప్పుడు పడదు. నిలువెల్ల ఘోరపు విషమేనయ మనిషిగా పుట్టిన సర్పనయ. పాపం కడిగా గులే విషము విరిచాగులే. నన్ను మనిషిగా పిల్ల నీవు నిలిపాగులే. క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచాగులే. ప్రభువా కాచితివి సాక్షిగా నేను జీవింతునే. ప్రభువా బాధలు బాపితివి నీవేనయ్యా. నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా. మా బాధలు బాపితివి నీవేనయ్యా. కన్నీరు తుడిచితివి నీవేనయ్యా. నన్ను దీవించితివి, నన్ను పోషించితివి. నన్ను దీవించితివి, నన్ను పోషించితివి. నీ కౌగిల్లో నన్ను పెంచు, నీ కౌగిల్లో నన్ను పెంచు. ప్రభువా కాచితివి కాచితివి. చాలా 1 2 3 4 డప్పుల. ఎవరికి సంబంధం లేకుండా పిచ్చ కొట్టులు కొట్టుకుంటారు. సరే మీ ఇష్టం, ఏం చేద్దాం. వద్దంటే ఒకరికైనా కోపం అవుతుంది. మా బాధ మాది. ఏ డాక్టర్లను సస్తానని చెప్పి రిపోర్ట్లు ఇచ్చారు. యేసు క్రీస్తులను ముట్టి స్వస్థపరిచిన తర్వాత వాళ్ళతో పరీక్షించుకుంటే ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు, మనిషి రక్తం ఉందని రిపోర్ట్లు ఇచ్చారు. దేవుని స్తోత్రం. కొన్ని పరీక్షలు పెట్టారు. కుక్క, పిల్లి, కోడి, పందిని గిల్లి కరిసేమన్నారు. వాటిని గట్టి కట్టేశారు. నన్ను చూసి పంది పారిపోయింది. అంతులేక నాలో ఏం చూసిందో దానికి ఏం కనపడింది, అది పారిపోయింది. ఆ రోజుల్లో నేను ఏదన్నా ఆహారం తింటే నేను తిన్న ఆహార పదార్థాలు కింద పడితీస్తారు. ఎవరు తిన చచ్చిపోతారు. అంత ప్రమాదకరమైన ఈ విషయం మనిషిని యేసయ్య ఎన్నుకొని కోరుకొని స్వస్థపరిచి రక్షించి సజీవ సాక్షి ఈ రాత్రి మీ మధ్య నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. అయితే
నేను ఇంటికి వెళ్ళిపోయి మా నాన్న ఆంబోత్యాంగానికి, మా గూడుపోలందరికీ నా సాక్షిని చెప్పుకున్నాను. నా తండ్రి నన్ను పరీక్షించి ఎలా పోయింది విషయం అన్నాడు. 3 లక్షల యాభైలు ఖర్చు పెట్టావు నా రోగం పోల. యేసుక్రీస్తు నమ్ముకున్నాను, పైసా ఖర్చు లేకుండా ప్రభు స్వస్థపరిచాడు. నా తండ్రి మా ఇంట్లోకి వెళ్ళి లబా దేబా దేబా లబా 4 మంత్ర పుస్తకాలు నా ముందే కాల్చేసి, మంత్ర శక్తులు శక్తి లేదు, నిజమైన శక్తి నా కొడుకు మీసాల గొప్ప దేవుడైన యేసుక్రీస్తును ఉందని ఆ మాంత్రికుడు యేసయ్య నమ్ముకున్నాడు. వంగలి 10 మోకాలు యేసు నామములు వంగిపోవునుగాక, మాంత్రికుడు రక్షించబడుదురుగాక. అప్పుడు నా తల్లి యేసయ్య నమ్ముకున్నాడు. మా పెద్దన్న చిన్నన్న, పెద్దదన్న చిన్నదన్న, పెద్దక్క చిన్నక్క, పెద్దమ్మ చిన్నమ్మ, ఈ ఇంకుడు ఏ అపరాలు నా అపరాలు దాదాపుగా కొన్ని వందల మంది నా రక్త సంబంధులే యేసయ్య నమ్ముకున్నారు. దేవుని స్తుతి. కుర్రో అనే వాళ్ళందరూ యేసయ్య నమ్ముకున్నారు. అప్పుడు రాయబడిన పాటే ఈ కోయి పాట. పాడతాను కానీ ఎట్ట కొడతారు నాకు అర్థం కావట్లేదు. కాదు 1 2 3 పెచ్చగొడవ కొడుతున్నారు. ఇదేం కూడా సరే నన్ను అట్ట కాదు, కాంగ తీసుకో, బాగా కొడుతున్నాను. కాంగ కొట్టినారు మందీప్ అని పేరు. ఇది ఆయన కర్ర చేసుకున్నాడు. అలా కొట్టిన మంచోడు కొడుతుంది. చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయా హమారే సందమామా, కోయారే కోయ్ కోయ్ కోయా హమారే సందమామా, కోయ్ 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 హైజలకా హైజకా హైజలకా హైజకా హైజలకా హైజకా డింగిర 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 డింగిర. 18 రకాల పూర్తిగా అనగబడిన జాతులు, భాషలు. ఈ భాషలు కనీసం వింటానికి కూడా అసహ్యంగా ఉంటాయి. అసహించబడిన భాషల్ని 18 రకాల భాషల్ని కలిపి సమకూర్చి వీటిని దీంట్లో యేసయ్య మాటలు పెట్టుకొని రాశాను. నేను 40 సంవత్సరాల క్రితం ఈ పాట రాశాను. అప్పుడు నా ముఖం ఒక్కటి చూడలేదు. మరి ఈ మధ్య ఎవరు టూల్ రీసెర్చ్ చేశారు. జాతి లేదు, కులమ లేదు, మతం లేదు, పిల్లలు లేరు, పెద్దలు లేరు, చిన్న ప్రతి ఒక్కరు కోయి ఉన్నారండి. అయితే ఈ పాటకి అర్థం కోయారే కోయిక అంటే ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. బామారే సన్మం అంటే 10,000 మంది అమ్మాయిల కంటే, అందమైన అమ్మాయిల కంటే మహా అందగాడు, ముడత మచ్చ కలంకం లేని నా యేసయ్య సందమామ కన్నా మచ్చ ఉంటుంది. కానీ నా యేసయ్యకి మచ్చలేని అంత అందగాడైన నా దేవుని బట్టి నేను ఆనందిస్తున్నాను అని అర్థం. ఇది అర్థం లేక కొంతమంది సరే చప్పట్లో కోయారే కోయ్ కోయ్ కోయా హమారే సందమామ, కోయ్ 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 అనండి. ఆ మధ్య ఒక ముసలి భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయికు 80 కోళ్ళు కోయి అన్నాడు. అదే పెద్ద గొడవ వెళ్ళాడు. అది ఒక పెద్ద గొడవ. అయ్యగారు కోడి కోసారు. సరే మా ఎవరి బాధలు అయిపోయింది. సరే పాలన వద్దా? నాతో అందరు గట్టిగా చెప్పండి, నెట్ల దేకమా. నాతో చెప్పండి, నెట్ల దేకమా. అట్లు కాదు, నెట్ల దేకమా. జాంచగవే నెట్ల దేకమా. మసిరిగాలు, మంకరగాలు, పింగరగాలు, జాంచగండ్రోయ్ కుర్రోయ్. మీకర్థమైన అర్థము కాకపోయినా భక్తులారా, ఇప్పుడు అర్థమైంది ఆ పిల్ల భక్తులు నేను ఎవరినో. చప్పట్లు. నెట్ల దేకము అలాగే కొట్టు మధ్యలో టికెట్ డమ్ ఒక ముసలం ఎగిరిపోయిందండి. నెట్ల దేకము జాంచికు యేసు నెట్ల దేకము. మసిరిగాలు, మంకరగాలు, పింగరగాలు, జాంచగండ్రు, మస్కోట్లు, మంకాళ్ళు, పింకుళ్ళు, జాంచగండ్రు. కుర్రో కుర్ కోయారే కోయ్ కోయ్ కోయా హమారే సందమామ, కోయారే కోయ్ కోయ్ కోయ్
కోయ్ అనండి, కోయ్ 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 కోయ్. హైజలక హైజక హైజలక హైజక హైజలక హైజక డింగర్ 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 రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా 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 కోయా రే కోయ్ కోయ్ కోయా हमारे संग मामा बंदी बंदूरे भैया बंदी बंदूरे गुड़ी जमारे भैया भजन जमारे ये सुझा प्रभु ने दुख न जमारे ये सुझा प्रभु ने दुख न जमारे आ बंदी बंदूरे भैया बंदी बंदूरे गुड़ी जमारे भैया भजन जमारे सपड़ बटंडी నేను సపడ బటండి యేసు నా వాయిద్యం ఎక్కడ అర్థం కాదు. అదే అదే కయ్యి అది లేకుండా పాడుతున్నారు అనుకున్నారా? ఇది కొట్టినప్పుడు గట్టిగా సపలు కొట్టండి. సపలు ఎవరైనా సపలు కొట్టకపోతే పక్క వాళ్ళు కొట్టి కొట్టించండి. గట్టిగా దేవునికి స్తోత్రం. ఇది ఈ పాటను ఆత్మీయంగానే అంటే ఆ భాషలో అందరూ తెలిసేది ఆత్మీయంగానే దేవుని స్తుతించుకుంటూ వాళ్ళకు కూడా అర్థం కావాలి, ఆ భాషలు తెలిసిన వాళ్ళకి అర్థం కావాలని రాశాను. అలా పాడుతున్నప్పుడు ఈ భాషకు సంబంధించిన ప్రజలు అనేకులు దేవుని నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. నమ్ముకుంటూ ప్రభు దగ్గరికి వచ్చారు. ఈ పాట పాడినందుకు, ఇది ట్రోల్ అయిపోయినందుకు అందరికంటే ముందుగా సినిమా వాళ్ళ గుండెలోకి వెళ్ళిపోయాను నేను. ముందు వాళ్ళకి వెళ్ళిపోయాను నేను. వాళ్ళు నాకు ఫోన్ చేసి నా ప్రపంచ చరిత్రలో ఒక పాస్టర్ వెనక మీడియా వాళ్ళు పడతాం ఫస్ట్ టైం మాట. 100 మంది మీడియాలో ఫోన్ చేసి మేసవరపు ఎక్కడ ఉన్నావు, నాకు ఇంటర్వ్యూ అని అంటపడ్డారు. ఏ మీడియాలోకి వెళ్ళినా సరే నా యేసయ్యని మహింపరిచాను. దేవునికి స్తోత్రం. ఈ పాట అర్థం అడిగారు, అర్థం చెప్పాను. ఇంత అభివృద్ధి అయ్యేసరికి ఒకటే మాట అన్నారు, ఈ పాట ద్వారా స్టార్డమ్ అయిపోయావు నువ్వు, పెద్ద పెద్ద హీరోల కంటే ప్రపంచంలోకి వెళ్ళిపోయావు అన్నారు. స్టార్డమ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇంకోటి అన్నారు, పెద్ద సెలబ్రిటీ అయిపోయావు అన్నారు. అదేంటో నాకు తెలియదు. ఇప్పుడు తెలుస్తుంది. ఏ బస్సు ఎక్కినా, ఏ ట్రైన్ ఎక్కినా, ఎక్కడ దిగినా, ఎవరు కనపడినా మీసాలు కలుపుతారా, ఒక ఫోటో ఏవో. అప్పుడు నాకు అర్థం, ఓహో ఇదా సెలబ్రిటీ అంటే. అట్లా స్టార్ట్ అయిపోయింది. ఒకరు మాత్రం నన్ను తీసుకుని ఏదో ఇంటర్వ్యూ అని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అక్కడ ఒక పెద్ద రూమ్లో తీసుకెళ్ళిపోయారు. చూస్తే మొత్తం అది పెద్ద షో అయిపోయింది. నన్ను దాంట్లో పెట్టారు. తీసుకెళ్ళి ఎటు పారిపోద్దామని నాకు అన్ని తల్లులు మొత్తం బంధించేశారు. బయటికి వెళ్తే నా అంత కుక్కలు ఉన్నాయి. ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళు చెప్పినట్టుగా చేయాల్సి వచ్చింది. అయినను అక్కడ షోలో ఉన్న వాళ్ళందరూ సినిమా యాక్టర్లే. వాళ్ళందరూ అదంతా అయిపోయిన తర్వాత, అది అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన భోజనం చేసినప్పుడు, అయ్యా కొన్ని 100 మంది షోకు రావడానికి ఆ లైన్లో ఉన్నారు, కానీ నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఈ స్టేజ్ మీకు వచ్చావంటే నూరాల నీ దేవుడే తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట అన్న తర్వాత నేను ప్రభుని మహింపరిచాను. కిందకు వచ్చిన తర్వాత వాళ్ళయ్యా మేము సినిమాలోకి వెళ్ళటానికి, చర్చికి వెళ్ళటానికి వెళ్ళాలని ఆశ ఉంది. మేము సినిమా వాళ్ళం, చర్చిలోకి వెళ్ళటానికి మాకు అవకాశం లేదు. వెళ్ళామా అందరు గుమ్మ కొడతారు, అదో గొడవ. తర్వాత ఎవరైనా పాస్ట్ గారు వచ్చి మాకు ప్రాణం చేద్దామంటే వాళ్ళు రావడానికి అవకాశం లేదు. కాబట్టి దేవుడు మా మొరాలకించి మిమ్మల్ని తెచ్చి ఉంటాడు, మా కోసం ప్రార్థించేయమన్నారు. ఆ సినిమా వాళ్ళ కోసం నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. ఈనాటికైనా ఏనాటికైనా ఆ విత్తనము ఫలించునుగాక. కొంతమంది ఓర్చుకోలేని వాళ్ళు నా పాట హైలైట్ అయిన తర్వాత కొద్దిగా హైలైట్ అవగానే కొంతమంది కళ్ళల్లో నిప్పులు పోసుకొని నన్ను తెగదిట్టారు. కొంతమంది సినిమాలకు వెళ్ళిపోయాడు, నటుడైపోయాడు, అలముదు ఎందుకు వెళ్ళాడు, ఆ షోకి మూతడ పెట్టి ఆ షోకి ఎందుకు వెళ్ళాడు వెళ్ళొచ్చా. కానీ ఆయన వెళ్ళింది ఒకటి, ఈల బాధలు ఎక్కువైపోయింది. ఎందుకు వెళ్ళాడు వెళ్ళొచ్చా అడగాల్సింది. నన్ను అడుగుతున్నారు. తిట్టారు చాలామంది. నన్ను ట్రోల్ చేసేవాళ్ళు, నన్ను తిట్టే వాళ్ళందరూ
ఆ యూట్యూబ్ తిట్టే వాళ్ళని అలా ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు వచ్చేసేది. కొందరు పంపించేవారు, వీడు ఇలాంటి వాడు, వీళ్ళ బతికి ఇలాంటిది, నేను తిడుతున్నాడు, కనీసం నీ సేవకి నీ కాలు గోటు కూడా వాళ్ళు చాలరు, నేను తిడుతున్నాను, నన్ను కూడా తిట్టమన్నారు. కానీ నేను మాత్రం యూట్యూబ్లో ఇప్పటికీ ఒక్కళ్ళు కూడా ఒక్క మాట అనలా. నాకు 40 సంవత్సరాలు నా సేవా పరిసరాలు ఒక మతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక దేవతలను కానీ, ఇతర దేవతలను కానీ, ఇతర మనుషులు కానీ, ఒక పాస్టర్ని కానీ ఒక్కళ్ళని కూడా నాకు తిడతాం కూడా చేత కాదు. నా అమాయకత్వం ఏంటో, నా పరిస్థితిని బట్టి నేను ఎప్పుడు తిట్టేవాడిని కాదు, ఆ తిడతం చేత కాదు. నేనేం చేసేవాడిని అంటే, నా యేసయ్య చెప్పింది ఒకటే, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించి, నేను తిట్టే వారి కోసం ప్రార్థించి. నిన్ను అన్యాయంగా తిట్టారా, పగ తీర్చుడు నా పని. ఈ మధ్య ఇద్దరు నాకు ఫోన్ చేసి, అయ్య గారు ఎవడో చెప్పిన మాటలని యూట్యూబ్లో అన్యాయంగా తిట్టిన కాడి నుంచి మా మూత ఒక పక్కకు పోయింది, మాకు అసలు ఆరోగ్యం బాగుంటలేదు, నా భార్యకి బాగుంటలేదండి, పిల్లలకి బాగుంటలేదండి, అయ్యా మా కోసం ప్రార్థన చేయమన్నారు. అది చాలు, దేవునికి స్తోత్రం. నేను ఎవరు తిట్టలే, ఒక్కళ్ళని కూడా ఒక్క మాట అనలేదు. కానీ నన్ను తిట్టిన వాళ్ళందరి కోసం నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను. అయితే నన్ను తిడుతుంటే మా పాస్టర్ అమ్మ, నా భార్య చాలా కుమిలి ఏడిచింది, నా పిల్లలు ఏడిచారు, మా బిడ్డలు ఏడిచారు. నాకు కూడా ఆ టైంలోనే చాలా గుండెలు నొప్పి వచ్చేసింది. నాకు ఎలా అనిపిస్తుందంటే, నా దేవుడి నుంచి వీళ్ళు నన్ను దూరం చేస్తున్నారు. 40 సంవత్సరాలు ఆయన నమ్ముకొని ఆయన సేవలోకి వచ్చాను. నేను ఎందుకు వెళ్తాను ఆ సినిమాలకి? ఇప్పటికండి 14 సినిమాలు ఆఫర్ వచ్చినాయి నాకు. 14 పెద్ద సినిమా యాక్టర్లు నాకు ఫోన్ చేసి, రా మా సినిమా నటించు, నీ కోట్లు ఎత్తామన్నారు. నేను చెప్పాను, నేను నటించేవాడిని కాదు, నా యేసయ్య కోసం జీవించేవాడిని అంతే. దేవుడితో నేను అనలేదు. నేను నా రూట్ అలాగైతే ఎలాగెందుకు వస్తాను, నేను మీ దగ్గర ఎందుకు వస్తాను, ఈ సభలు ఎందుకు వస్తాను, అటే పోయేవాడిని కాదు. కానీ అది కాదు, నా దేవుడు నా తల్లి కడుపులోని ప్రతిష్ఠ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతిష్ఠించబడిన సేవకుడు నేను. కాబట్టి చచ్చే వరకు ఆయనకు చాలామంది ఇంటర్వ్యూలో అయ్యగారు చూసే ఉంటారు. ఇంటర్వ్యూలో ఒక్క సినిమా పాట పాడమన్నారు. చాలామంది అడిగారు, నువ్వు ఒక్క సినిమా పాట పాడితే పెద్ద హీరోలు నీ గొంతు భలే ఉందంట, నీతో పాడించనుకుంటున్నారు, పాడన్నారు. నా ప్రాణం పోయినా పాడలేదు, సినిమా పాటలు పాడలే. నేను నా నోట మట్టి నా యేసయ్యని మహింపరుస్తాను, ఆయన కోసం పాడతాను, ఆయన కోసం మాట్లాడతాను, యేసయ్య కోసం చచ్చిపోతాను తప్ప ఈ సినిమా పాటలు సినిమాలోకి వెళ్ళను. అది నా నిర్ణయం, నా సమర్పణ. అందుకని ఇలాంటి దైవజనులు, పెద్దలు, మహనీయులు నన్ను గుర్తించుకొని నా కోసం ప్రార్థన చేసి చాలామంది ఫోన్ చేసి నన్ను బలపరిచారు. అయ్య గారు మీరు బాధపడకండి, ఇందాక చదువుకున్నాం కదా, కృంగబడిన వారిని దేవుడు త్వరగా లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. ఒకటి, రోగంలో కృంగిపోయాను. రెండోది, ఇలాంటి ఎవరెవరు ఏదో మాట్లాడుతుంటే ఆ మాటలో కృంగిపోయాను. అన్నిట్లో యేసయ్య నన్ను లేపి పరిపూర్ణ దేవుని బిడ్డగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఒక చిన్న మాట చెప్తాను. అన్నీ బాగున్నప్పుడే పరిపూర్ణ విశ్వాసం కాదు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుని కోసం నిజంగా నిలబడిన వాడి పరిపూర్ణమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. అందుకే ఈ సభలో దేవుడు ఏర్పాటు చేశాడు. మన పరిపూర్ణంగా చేయడానికి ఈ సభను దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక అద్భుతమైన మాట చెప్పాలనుకున్నా. హెబ్రీ పత్రికలో చాలా మంచి శ్రేష్టమైన మాట. ఒకసారి హెబ్రీలో చాలా అద్భుతమైన మాట, 10వ అధ్యాయం, హెబ్రీ 10, హెబ్రీ 10 35వ వచనం. చాలా అద్భుతమైన వాక్యం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మనకు కలుగును. మనం పరిపూర్ణ అవుదుము గాక. నాకు చెప్పండి అందరూ, మన ధైర్యము విడిచిపెట్టవద్దు. మన ధైర్యం ఎవరు? కొంతమంది భర్తను చూసి ధైర్యపెట్టుకుంటారు, మా ఆయన ధైర్యం. కొంతమంది భార్యని బట్టి ధైర్యపడతారు, కొంతమంది అత్తను బట్టి ధైర్యపడతారు, కొందరు కోళ్ళను బట్టి, కొంతమంది బ్యాంకుల్లో లక్షలను బట్టి, డబ్బులు బట్టి, ఆస్తులను బట్టి, కులాన్ని బట్టి, బలం బట్టి, శక్తిని బట్టి ధైర్యం పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఒక ధైర్యం ఉంది. దీని గురించి ఇంకొక మాట చెప్తాను నేను. ఏబు గ్రంథం 4వ అధ్యాయం,
ఏబు 4:6. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏ ధైర్యం అందమ్మా? ఆ మంత్రం చెప్పండి. మన భక్తి. మన ఎవరి భక్తులు? మనం యేసయ్య భక్తి చేసామే. మన ప్రార్థన, మన భక్తి మనకు ధైర్యం పుట్టించునుగాక. ఈ 2 వాక్యాలు అయ్యగారు ఆ రోజు చాలా కృంగిపోయి ఉంటే దేవుడి 2 వాక్యాలతో కృంగబడి నిన్ను త్వరగా లేపుతాను, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించేది, నువ్వు ధైర్యమును విడిచిపెట్టవద్దు, దానికి తగిన ప్రతిఫలం బహుమానం నీకు ఇస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏబున్నాడు, ఆస్తి మొత్తం పోయిందండి. దేవునికి మంచి భక్తుడు. మనకు అందరికంటే యోబు మంచి భక్తుడు. ఏబుకున్న ఆస్తి మొత్తం పోయింది. 10 మంది పిల్లలు, కన్న బిడ్డలు, అల్లారు ముద్దుగా పెంచుకున్న 10 మంది పిల్లలు చనిపోయారు. కూతుర్లు, కొడుకులు 10 శవాలు ఇంట్లో ఉన్నాయి. అందరూ అనుకున్నారు ఏబు ఆస్తి పోయింది, పిల్లలు చచ్చిపోయారు, ధైర్యం చెడిపోయి ఉంటాడు, దేవుణ్ణి మరిచిపోతాడు అనుకున్నారు. కానీ ఆయన ఒకటే నిరీక్షించాడు. దేవా, నా ఆస్తి ఇచ్చింది నువ్వే, పిల్లలు ఇచ్చింది నువ్వే, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నీ నామమునికి స్తుతి కలుగునుగాక. తర్వాత అది కాకుండా నడినెత్తు నుంచి అరికాలు వరకు కురుపులతో నిండిపోయాడు. కట్టుకున్న భార్య వచ్చి, దేవుని విడిచిపెట్టి ఒకసారి దేవుని దూషించు, నువ్వు సావు అని చెప్పింది. అంటాడు, మేలు చేస్తేనే దేవుడా, కీడు చేస్తే దేవుడు కదా. మేలైనా కీడైనా, చావైనా బతికైనా నా దేవుని విడిచిపెట్టను. ధైర్యమును విడిచిపెట్టలేదు. ఏబు తన ధైర్యం విడిచిపెట్టగా మంచి పరిపూర్ణమైన దేవుని బిడ్డగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇలా చేసినందుకు ఆ ఏబుకి ఒక మంచి ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు. చూడండి, ఏబు గ్రంథం 42:10 చదవండి ఒకసారి. ఏబు 42:10. ఏబు క్షేమాస్థితిని దేవుడు తెలుసుకొని ఎంత చదవండి. ఏబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా దేవుడు చేశాడు ప్రతిఫలం. దేవునికి స్తోత్రం. ధైర్యం విడిచిపెట్టలేదు, భక్తి ధైర్యం పుట్టించింది. 12 చూడండి, 12 వచ్చిన భయం ఉంటుంది. మొట్టమొట్ట ఆశీర్వాదంగా మరి అధికముగా 10వ వచనంలో 2 అంతలుగా, 12లో అధికముగా లెక్కలేనంతగా బహుమానం ఇచ్చేశాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ కూడికలు ఆఖరి రోజున ప్రియ ఆత్మీయ కుమారులారా, దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు, దీవించబోతున్నాడు, పరిపూర్ణం చేయబోతున్నాడు. దానికి ముందు మనం ధైర్యమును విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం. మన భక్తి మనకు ధైర్యం పుట్టించింది. కృంగిన మనల్ని దేవుడు యేసునామములో ఈ రోజున లేపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కృంగిని మీరు విడుదల పొందుదురుగాక, అప్పుల నుంచి విడుదల పొందుదురుగాక. అప్పులని కృంగుదల, అప్పులు, బాధలు, కష్టాలు, కన్నీరు, వేదన, అత్తల బాధలు, కోళ్ళ బాధలు, ఇంట్లో బాధలు, అన్ని రకాల బాధలతో కృంగిపోతున్న మనల్ని మన ధైర్యం విడిచిపెట్టకుండా యోబులకు నిలబెడితే మన భక్తి మనకు ధైర్యం పుట్టించి దేవుడు నిలబెడతాడు. రోగములో నన్ను దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇటీవల జరిగిన సంఘటనలు మీ అందరూ తెలుసు. కృంగిపోయి నన్ను దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు నిలబెడతాడా, పడగొడతాడా? గట్టిగా చెప్పండి. ఈ మధ్య కొంతమంది అయ్యగారులు, వీళ్ళ నాన్నగారు లాంటి అయ్యగారులు, మాలాంటి ఆ పాతకాల అయ్యగారులు కష్టపడి ఇంటింటికి తిరిగి కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసి ఆత్మను రక్షించేవారు. ఈ మధ్య కొందరు బయలుదేరారు. నేను ఈ మధ్య ఒక మీటింగ్ వెళ్ళాను విశాఖపట్నం దగ్గర, అనకాపల్లి, పెద్ద సభలే. సరే, పర్లేదు నేను నాలాగా నడచాం. తర్వాత చూద్దాం, మీటింగ్ అయిన తర్వాత చూసుకుందాం. మా ఇద్దరిని ఒక గదిలో పెట్టండి. సరే, మంచిది. అక్కడ పెద్ద సభ అనమాట.
ఆ సభలో నాకంటే ఒక పెద్దయ్య గారు ముందు చెప్తున్నాడు. ఆయన కోట్ వేసుకున్నాడు. చెప్తూ ఓ ఉష్ అన్నాడు. అంతే ఉషానుగానమ్మ జనం మొత్తం పడిపోయారు. స్టేజ్ మీద 50 మంది అయ్యగారులు ఉన్నారు. నేను కూర్చున్నా. మళ్ళీ మా గదికి అన్నాడు. అయ్యగారు అందరూ పడిపోయారు. నేను పడలా. నాది చెవులోకి వచ్చి పడండి బ్రదర్ అన్నా. నేను కోయి అన్నా. ఆయన పడిపోయాడు. నా దేవుడు నిలబెట్టేవాడు కానీ పడగొట్టేవాడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు ఏం చెప్తున్నాడు? మీ ధైర్యమును విడిచిపెట్టకూడి అని చెప్తున్నాడు. మన దేవుడు నిలబెడతాడా పడగొడతాడా? అదన్నా చెప్పండి అమ్మ. అత్త పడగొట్టింది, కోళ్ళు పడగొడతారు, బంధువులు పడగొడతారు. నిలబెట్టేవాడు యేసయ్య. అసంపూర్ణంగా ఉన్న మన జీవితాన్ని పరిపూర్ణంగా చేయగలిగిన వాడు మన యేసయ్య. ఆయన దగ్గరికి వచ్చి పడండి బ్రదర్ అన్నాడు. నాకు ఏం చేయలేదు. కోయ్ అన్నా. ఆయన ఎగిరి ఆయన పడిపోయాడు. అందరంగా ఉన్నారు. మీసాల గ్రొప్ప పడగొట్టి అమ్మా పడగొట్టాలా నిలబెట్టాలా? మన దేవుడు పడగొడతా నిలబెడతాడా? నిలబెడతాకి సవల పడగొడతాగా నిలబడండి. పరిపూర్ణవంతులుగా దేవునికి స్తోత్రం. నా రోగములో దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చిన కష్టాలు నిలబెట్టాడు. అంతేకాదు అప్పులు చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. అప్పులు చేసిన వాళ్ళు ఎత్తండి. ముందు మీరు చేశారా మీటింగ్? సార్ అమ్మ దేవునికి స్తోత్రం. 13 లక్షలు అయ్యాయి. మీరమ్మ ఎత్తండి అమ్మ. అప్పులో మీరు ఇచ్చారా చేశారా? చేశారు. చేసిన వాళ్ళమ్మ. అప్పులు చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది నాకు ఎలా చూస్తారంటే మా అప్పు నువ్వు కడతావా? ఆ టైప్లో కొందరు ఉంటారు. నువ్వు కడతావు చెప్పు చేస్తాను. మీకు ఎన్ని అప్పులు తెలియదు కానీ నాకైతే 20 లక్షల అప్పులు పాలైపోయాను. ఏమో మినిస్టర్ అన్యాయంగా నన్ను అడ్డుపెట్టి కొందరు వచ్చి అమ్మ నాదంతా అమాయకమే, నా జీవితమే అమాయక జీవితం. అడుగు వచ్చాను కదా, నాకు తెలివితేటలు లేవు, లోక జ్ఞానం తెలియదు. ఒక బైబిలా చెప్తా, వాక్యం చెప్తా, పాటలా పాడతా, వాక్యమా చెప్తాను, కానీ లోక జ్ఞానం తెలియదు నాకు. ఒక 100 వచ్చి మీసల వరప ఈ మధ్య మంచి స్కీమ్ ఒకటి వచ్చింది, ఆ స్కీమ్లో చేరు, ముందు 5,000 కట్టాలి, తర్వాత నీకు 25,000 వస్తాయి, 10,000 కడితే 50, 20 కడితే 1,00,000 వస్తాయి. నువ్వు ఒక్కడే కాదు, నీతో పాటుగా నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, నీ సంఘస్థుల్ని 200 మందిని ఈ స్కీములో చేరిస్తే నువ్వు సేవ చేయక అసలు పండుగ గారి పిలిచి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో కూర్చోండి, నెలకి నీకు 2 లక్షలు వస్తాయి, 2 లక్షలు వస్తాయి. మీ అడుగులో చర్చి కడతామని చెప్పి కొన్ని ప్రూఫ్లు చూపించారు నాకు. వాళ్ళని నమ్మాను నేను. మన దేవుడు చెప్తున్నాడు మనుషులు నమ్మొద్దని చెప్పాడు. నేను ఆ నమ్మటం వలన అందరిని పోగేశారు. ప్రజలకు న్యాయం జరుగుతుంది. అందరినీ రెండు అని చెప్పాను. కట్టండి అన్న. మీలాంటి ఒక పెద్ద మా నాలా ఉన్నాడే, ఆయన లాంటి తెలుగు వల్ల ఆయన అన్నాడు, అయ్యా మేము కడతాం కానీ ఎవరిపో వాళ్ళు ఎగ్గొడితే మా పరిస్థితి ఏంటి అన్నారు. మేము ఎవరిని అడగాలన్నారు. ఆ మాట అన్నప్పుడు నేను ఏమన్నా తెలుగుగలని, మీకు ఇష్టమైతే కట్టుకోండి, కష్టం నన్ను అడగొద్దని ఒక్క మాట అంటే పోయేది. నేను మీసం తిప్పాను, మీసాల గొప్ప నేను భయపడకండి అన్న. అదే అమాయకత్వం. ఆ 200 మంది కలిసి డబ్బులు తెచ్చారు. ఇక తెచ్చేసరికి లెక్క వేస్తే 20 లక్షలు అయింది. ఏందమ్మా వాళ్ళ నగలు చూసి శబాస్ గురప్ప శబాస్, ఇక నువ్వు పైకి వెళ్ళిపోతావు. అప్పుడు నాకు ఒక కారు ఉండేది, ఆ కారు లాంటిదే, పైకి వెళ్ళిపోతావు, కింద ఉండవు అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు దాకా ఎక్కడున్నారో తెలియదు, ఎటు వెళ్ళారో తెలియదు. 200 మంది వచ్చారు, కోయిలు వచ్చారు. వచ్చి గురప్ప ఆడెవడో మాకు తెలియదు, నిన్ను బట్టే డబ్బులు కట్టావు, మర్యాద డబ్బులు కడతావా కోయి అనమాట అన్నాడు. నాకు అర్థమైపోయింది, నేను మోసపోయాను, అంత అయిపోయింది. ఇక అప్పుడు 1 2 20 లక్షలు
మళ్ళీ అప్పుడు మళ్ళీ గుండెలిపి వచ్చింది, దాడొచ్చేసింది. ఏం చేయాలి తెలియదు. నేను వాళ్ళకి చెప్పాను, మేము బాధపడకండి, నేను ఎగ్గొట్టేవాడిని కాదు, నేను మీ అందరికి తెలుస్తాను, కొద్దిగా టైం ఏమన్నా, మాకు తెలుసు నువ్వు మోసపోయావు మాకు తెలుసు, మాకు కట్టమన్నారు. సరే కట్టు వెళ్ళిపోయారు. నేను 7 రాత్రులు 7 పగల్లో ఇంట్లోకి వెళ్ళిపోయి కన్నీరు కాచి ఏడ్చాను, మజ్జిగ తాగి కొంతకాలం దేవుని సందులో, కొంతకాలం ఇంట్లో మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నేను చాలా తప్పు చేశాను, నువ్వు ఇచ్చిన పిలుపు ఏంటి, సేవ చేయమన్నా, నేను ఈ గంతులేశాను, ఇప్పుడు ఈ డబ్బులు నా మీద పడిపోయింది, ప్రజలకు అన్యాయం అయిపోయారు. ఓ సేవకుడిని పాస్టర్ అప్పులు చేసి పారిపడిన ఆ ఉపాధి రావద్దు, దయచేసి వాళ్ళందరికీ డబ్బులు కట్టినాను, ఎలా కడతావో తెలియదు, సహాయం చేయి ప్రభని కన్నీరు కాచి 7 రాత్రులు 7 పగళ్ళు కన్నీరు కాచి యేసయ్య కాలు పట్టుకుని ఏడ్చాను. దేవుడు నా యందు కనికరపడ్డాడు. దేవునికి స్తోత్రం. అప్పుల్లో కృంగిపోయాను, అప్పుల్లో నలిగిపోయాను, ధైర్యం చెడిపోయింది, చాలా ఏడ్చేశాను. అయ్యా నువ్వే సహాయం చేయి అని కన్నీరు కాస్తే 7 రాత్రులు 7 పగలు ఉపవాస ప్రార్థన తర్వాత దేవుడు నాతో మాట్లాడి తూరు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కుల నుంచి అనేక ఆఫర్సు, అనేకులు నన్ను ప్రేమించి ఇలాంటి అయ్యగారులు పిలిచేవారు, అయ్యగారు నీ సాక్ష్యం వాక్యం బాగుంటుందంట, నువ్వు ఎక్కడ ఎవరికి ప్రార్థన చేసినా వాళ్ళు బాగుపడుతున్నారంట, రండి అయ్యా మా సభలకు రండి అని పిలిచారు. మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని పెద్ద పెద్ద సిటీల్లో, ఇతర దేశాల్లో ప్రభు తీసుకెళ్తున్నాడు. వెళ్ళే ప్రతి ప్రాంతంలో కూడా దేవుడు ఘనంగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను పిలిచిన అయ్యగారులు వాళ్ళ దాతృత్వం కొలది, వాళ్ళ హృదయపూర్వకంగా నా స్థితి నా పరిస్థితి ఎరిగిన దేవుడు ఘనమైన కానుకలు ఇచ్చేవారు. ఒక రోజున ఢిల్లీలో మీటింగ్ జరుగుతుంది. ఆ వరంగల్ అయిన తెలుగు అయినా, ఆ కరీంనగర్ తెలుగు అయినా ఆయన వచ్చి, అన్న నేను తెలుగుడిని కానీ ఇక్కడికి వచ్చాను, వచ్చి 50 సంవత్సరాలు అయిపోయింది, చిన్న ప్లాట్ కొనుక్కున్నాను, ఇక్కడ హిందీ వాళ్ళు నేను తెలుగుడినని నా ప్లాట్ కబ్జా చేశారు, అది కోర్టుకి ఇచ్చాను, అది కానీ రాకపోతే నేను నా పిల్లలు చచ్చిపోతామన్నా, ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళ పక్క ఈ రోజునే లాస్ట్ టైం పైన కోర్టు తీర్పు వస్తుంది అని చెప్పాడు. ప్రార్థన చేస్తుండే ఆయన ఒక మాట చెప్పాడు, అబ్బాయి వాళ్ళ పక్కన ప్రభుత్వం వారు, పోలీస్ శాఖ, లాయర్లు మొత్తం వాళ్ళ పక్కనే ఉన్నారన్న, నా పక్కన ఎవరు లేదన్నాడు. నేను ప్రార్థన చేస్తుంటే ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు, వాళ్ళ పక్కన ఎంతమంది ఉన్నా ఈయన పక్కన నేనున్నాను. దేవుని ఇష్టం. ప్రార్థన చేశాను, చెప్పాను నేను దేవుడు గెలిపిస్తానని చెప్పాను. వెళ్ళాడు. ఆ రోజు దేవుడు ఆయన పక్షంగా న్యాయం చేసి ఆయన స్థలాన్ని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి గట్టి కౌలించుకొని, అయ్యా నీ ప్రార్థన ద్వారా దేవుడికి సహాయం చేశాడు, చాలా వందనాలు అయ్యా. ఈ మధ్య కారు కొనుక్కున్నాను, కారు తీసుకోమని తాళం ఇస్తున్నాడు. నేను చెప్పాను, నీ కారుకో దన్నం, నీకో దన్నం, నా కారులో దేవుడు. నిజంగా ఈ సేవకుడిని ప్రార్థన ఆలకించి దేవుడు నీకు మేలు చేస్తే నీకు ఏదైనా చిన్న కాను పంపించి, అంతేగాని కారులో గిరి నా వద్దయ్యా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. అలా జరుగుతుండగా ఒక డిసెంబరు 3వ తారీఖున బ్యాంకు బ్యాలెన్సు, వచ్చిన కానుకలు, తర్వాత నా ఎల్ఐసి, నా భార్య ఎల్ఐసి, నా పిల్ల ఎల్ఐసి తీసేసుకున్నాను. అవి ఇవన్నీ కారు కూడా అమ్మేసుకున్నాను. ఈ కారు డబ్బులు అన్నీ కలుపుకొని లెక్కేస్తే 21 లక్ష దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మర్యాదగా చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నెల్లూరు నుంచి ఎక్కడికి ఎన్ని 100 కిలోమీటర్లు నాకు తెలియదు, కానీ 400 కిలోమీటర్లు ఒక్కడిని డ్రైవ్ చేసుకుంటా. నిద్రపోతే కారిడో వద్దలు కాలి అట్ట వచ్చాను. అమ్మా నీరసంగా నేను ఉండాలా, మీరు ఉండాలా? వందనాలమ్మా. అయ్యా అమ్మా, అయ్యా నాన్న, అందరికి వందనాలు. నా అప్పు 20 లక్షలు, 1 లక్ష అగస్టు దేవుడు చేశాడు. ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేశాను. దైవజనులు ఆరకమూర్తి అయ్య గారిని పెద్దల్ని పిలిపించుకున్నాను, వాక్యం చెప్పించాను. ఎంతమందికి డబ్బులు ఇచ్చి తీసుకున్నాను, వాళ్ళందరూ రమ్మని చెప్పారు. వాళ్ళందరూ వచ్చారు. రసీదులను రాసిని అవి తీసుకొచ్చారు. అందరికీ 1 రూపాయి అప్పు లేకుండా దేవుడు కట్టివేశాడు. అప్పుల్లో కుంగిపోయి నన్ను దేవుడు లేవనెత్తాడు. దేవుని స్తోత్రం.
మీకు ఎన్ని అప్పులు ఉన్నాయో, అయ్యగారికి ఎన్ని అప్పులు ఉన్నాయో, ఈ 2020 దాటక ముందే మీ అప్పులను యేసు నామములో తొలగిపోవును గాక. అందుకే దేవుడి సభలు ఏర్పాటు చేశాడు. ఒక ఆత్మీయ తండ్రిగా దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ జీవితాలు, మీ కుటుంబాలు దీవించబడును గాక. 40 సంవత్సరాలు దేవుని సేవలో తిరిగి నేను నా దేవుని యొక్క కృపలో ముందుకు సాగుతాను. నేను వెళ్తా ఉన్నాను. ఇలాగా ఈ మధ్య గారు నన్ను యూట్యూబ్లో ట్రోల్ చేసిన వాళ్ళందరూ ఈ నా దగ్గర తీసుకున్నారు 20 లక్షలు. వాళ్ళు కొంత కనబడ్డారు నాకు. అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే నన్ను తిట్టి చంపాలని చూశారు. నేను చచ్చిపోతే డబ్బులు అడగలేదు. వాళ్ళు నాకు ఇవ్వలేదు. వాళ్ళు కూడా నన్ను మోసం చేయడం కాకుండా మళ్ళీ నన్ను తిడుతున్నారు అనమాట. అయినప్పటికీ నేను దేవునికి స్తోత్రం, నా అప్పుల నుంచి దేవుడు లేవనెత్తాడు. నీ అప్పుల నుంచి దేవుడు లేవనెత్తును గాక. సొంత ఇల్లు లేని వాళ్ళకి దేవుడు ఇల్లు ఇచ్చును గాక. సొంత స్థలము లేని దేవుడు స్థలం ఇచ్చును గాక. యేసయ్య మహాకరుణను బట్టి చదువుకున్న పిల్లలకి సూస్కాకి కొట్టకుండా మంచి మార్కులతో దేవుడు మిమ్మల్ని పాస్ చేయను గాక. మన చర్చికి వచ్చే పిల్లలందరికీ గవర్నమెంట్ జాబులు వచ్చును గాక, ప్రైవేట్ జాబులు వచ్చును గాక, వ్యాపారం అభివృద్ధి అవును గాక, డబ్బులు బాగా బొచ్చును గాక. వాటిలో దశం భాగం తీసుకొచ్చి అయ్యగారికి ఇచ్చిందును గాక. అయ్యగారు అప్పులను తీరిపోను గాక. ఆయన సొంతం ఖర్చు పెట్టుకోవాలి. ఆ సభలో పెట్టి నిజంగా ఆ సభలు అంటే చాలా ఖర్చుతో కూడిన పని. నేను నాకే చాలా ఖర్చు పెట్టి తెచ్చాడు అయ్యగారు. మర్యాదగా మీరు అందరూ అయ్యగారు కానుకలు ఇవ్వండి. దేవుని సభలు అయిపోయినాయి, ఇంకెందుకు కూడా స్పెషల్గా వెళ్ళి అయ్యగారితో ప్రాణం చేయించుకొని ఇవ్వండి. ఈ సౌండ్ సిస్టమ్ అంతా పక్కన దగ్గర అంది. దేవునికి స్తోత్రం. ఇది కూడా మందినా ఈ బల్ల భలే ఉన్నాయే. కూర్చోనాన్న పెద్దోడా, కూర్చోనానా, నాకంటే తెల్లగా ఉన్నా, కూర్చో. కృంగబడిన వారు త్వరగా విడుదల పొందుదురుగాక. నేను కృంగిపోయిన నన్ను దేవుడు రోగం నుంచి లేవనెత్తాడు. ఇప్పుడు వచ్చినటువంటి ట్రోల్స్ నుంచి దేవుడు లేవనెత్తాడు. నిజంగా అమ్మ మీకు చెప్తున్నా, నాకు చాలాసార్లు చాలామంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు, ఊరేసుకుని చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారంటే నేను చాలా కోపపడేవాడిని. ఎందుకు తీసుకునేలాగా అలాగేమైంది అనుకునేవాడిని. కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, నేను కూడా సావాలని. అంటే అలాంటి రూట్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు అర్థం నా ఇందుగా జనం తెచ్చేదని. అలాంటి సావు నుండి, అలాంటి బాధ నుండి దేవుడు లేవనెత్తి నిలబడినందుకు పరిపూర్ణంగా దేవుడు చేయబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ ఆత్మీయ కుమార్తె కుమారులారా, మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒక 5 నిమిషాలు ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. అందరికి ఒకేసారిగా మీకు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి దేంట్లో కృంగిపోయావు ఒక్క విషయాన్ని మనం చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథంలో టైం ఉందా, అయిపోయింది, 5 నిమిషాలు చెప్పచ్చా? మొదటి సమయాల గ్రంథం 17 అధ్యాయం 17 మొట్టమొట్ట సమయాలు 17:32. ఈ ఫిలిస్తీను బట్టి ఎవడి మనసు కృంగిపోవద్దు. చాలు నాకు చెప్పండి. ఫిలిస్తీయుడైన గులియాతుని బట్టి ఎవరి మనసులో కృంగిపోవద్దు. ఎవరితో మాట మాట్లాడారో ఒక్క మాట. యెషయాకి 8 మంది కొడుకులు, 5 కొడుకులు ఆ దేశపు రాజైన సౌలు దగ్గర సైనికులుగా పనిచేస్తారు. 2 కొడుకులు అమ్మానాన్న దగ్గర ఉంటారు. లాస్ట్ కొడుకు దావీదు అడవిలో ఉండి గొర్రెలు కాసుకుంటుంటాడు. ఆయన దైవికమైన భక్తి కలిగిన వాడు, చక్కని గాయకుడు. దేవుడు మంచి స్వరం ఇచ్చాడు, పాటలు పాడకుండా జీవించేవాడు. దేవునికి స్తోత్రం. 23 కీర్తన రాసింది అడవిలోనే. యెహోవా నా కాపరి, నా తల్లిదండ్రులు నాకు గొర్రెలు ఇచ్చారు, నేను గొర్రెలు కాపరిని, దేవుడు నా కాపరి అని దేవుని స్మరించుకుంటుండేవాడు. మంచి గాయకుడు, పాటలు పాడతా అలా ఉండేవాడు. అయితే అదే టైంలో ఆ ఇశ్రాయేలు దేశం మీదకి ఫిలిస్తీయులు అనబడిన శత్రువులు యుద్ధానికి వస్తారు. వాడిలో ఒక పేరు ఉంటుంది,
వాడి పేరే గొలియాతు అనండి. 10 అడుగులు ఎత్తుంటాడు. ఆడు తలకాయ ఆ బాక్స్ అంత ఉంటుంది, ఈ బాక్స్ అంత ఉంటుంది ఆ తలకాయ. ఆడి కత్తి చాలా భయంకరంగా ఉంటుంది. ఆడి ముఖం దెయ్యం ముఖం, యుద్ధంలో ఆరుతేలినోడు, కత్తి యుద్ధము, కరాటీ, ఆడికి తినే యుద్ధాలు లేవు, కుస్తీ పోటీలు ఆడికి తినే యుద్ధాలు లేవు, కత్తి యుద్ధంలో కర్ర సాధనలు అన్నీ తెలిసినోడు. అది కేకెత్తాడు, ఒరే ఇశ్రాయేలులారా రండి నన్ను జయించండిరా, లేదు మీరు చంపేస్తాను. ఆయన మాట, గొలియాతు ముఖము, గొలియాతు మాటలు చూసి సైనికులు గుండెల్లో భయం పుట్టి కురిగిపోతారు. అదేట ఆ దేశపు రాజుకి గొలియాతును చూడగానే టైఫాయిడ్ జ్వరం వచ్చింది, మలేరియా జ్వరం వచ్చేది. ఇంట్లో పరిగెత్తుకెళ్ళి తలిపి స్థానం వేసుకుంటాడు. ఆ దేశపు రాజుకి దెయ్యం పట్టింది. ఏమడిదమ్మా? దేశపు రాజుకే దెయ్యం పట్టింది. గట్టిగానండి, రాజుకు దెయ్యం పడితే దేశం బాగుంటుందమ్మా. ఇంట్లో భర్తకు దెయ్యం పట్టింది, భార్య పిల్లలు బాగుంటారా? ఇంట్లో భర్తకు దెయ్యం పడితే ఇంట్లో నైట్ నిద్రపోయేటప్పుడు అన్నాడు ఇంకో, భార్య పిల్లలు ఉంటారా? భర్తకు దెయ్యం పడితే భార్యకి దెయ్యం పడితే రాయ్ అందనుకో, రాత్రులు అడ్రస్ ఉండదు, కుటుంబం బాగోదు, సమాజం బాగోదు, అలాగే ఆ దేశం బాగోలేదు. అప్పుడు అక్కడోళ్ళు మన రాజుగారి దెయ్యం మొదలుగొట్టేవాడు ఒక దేవుని బిడ్డ, ఆయన తీసుకురమ్మని పంపిస్తారు. ఇద్దరు గుర్రాలు వేసుకొని పరిగెడతా ఉంటారు అడవులో సైనికులు. దావీదు ఏ అడవులో ఉన్నాడో వెళ్తూ ఉంటారు. దావీదు ఒక పాట పడతాడు, దేవునికి స్తోత్రం. కొండలలో, లోయలలో, అడవులలో ఎడారి నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నిన్నే నీవే నీవే, యేసయ్యా యేసయ్యా. దావీదు పాటలు పాడుతుంటే గుర్రాలు ఆగిపోతాయంట. ఆకాశ పక్షులు, భూమిని జంతువులు అలా చూస్తూ ఉంటాయి. గుర్రాలు ఆగిపోయినాయి. సైనికులు వెళ్ళి, అబ్బాయి నువ్వు ఎవరు అని అడిగితే నేను యెషయాకుడిని అంటాడు. యెషయాతో మాట్లాడి దావీదుని తీసుకొని రాజు దగ్గర తీసుకొస్తారు. రాజు దగ్గర పాటలు పాడమంటారు. దావీదు పాటలు పాడితే సౌలులో ఉన్న దెయ్యం పారిపోద్ది. దేవునికి స్తోత్రం. కొంతమంది పాటలు పాడితే దెయ్యాలు పారిపోనుగాక, కొంతమంది పాడితే వస్తాయి, కొంతమంది పాడితే పోతాయి. మన సంఘస్థులు పాడుతుంటే దెయ్యాలు, భూతాలు, పక్కింట్లో దెయ్యాలు, ఎదురింట్లో దెయ్యాలు అన్ని పోవునుగాక. ఆ టైంలో అన్నం చూడటానికి దావీదు వెళ్తాడు. అక్కడ జరుగుతున్న యుద్ధం సన్నివేశం చూసినటువంటి దావీదుకి బాధ కలిగింది. ఆ బాధే ఆ గొలియాతు అంటాడు, రండి యుద్ధం రమ్మని కేకలేస్తాడు. అప్పుడు మన దావీదు అంటాడు, ఈ గొలియాతును చూసి మీ మనసులు కృంగిపోవద్దు. దేవునికి స్తోత్రం. గొలియాతులంటే అప్పులు, గొలియాతులంటే బాధలు, గొలియాతులంటే రోగాలు, గొలియాతులంటే సమస్యలు చూసి మీ మనసులు కృంగిపోవద్దని చెప్పి రాజు దగ్గర ఒక మాట అంటాడు. రాజా ఒక అవకాశం ఇస్తే ఆ గొలియాతుని వేసేతానంటాడు. ఒరే నువ్వు చిన్నోడివి, ఆడు చిన్నతనం యుద్ధంలో ఆరుదెళ్ళినోడు, మాటకారి, అన్ని రకాల మాట్లాడగలడు, నువ్వు కొట్టలేవు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు అక్కడ ఓడిపోతే ఇస్రాయేలు మొత్తం ఓడిపోయినట్టే, వెళ్ళదు అంటాడు. యుద్ధము నాదైతే నాకు భయం, యుద్ధము నాది కాదు, యుద్ధము రాజులు మనకెవరు రాజులు సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఎరుకో గోడలు ముందుంది ఎర్ర సముద్రము. ఆమేన్. అద్భుత దేవుడు మనకుంగా
సరే దావీదు వీళ్ళు యుద్ధానికి వెళ్ళి అంటాడు, ఇంకో కత్తి తీసుకో, డాల్ తీసుకుంటాడు. నాకు కత్తి వద్దు, డాల్ ఏముందా అసలు ఆయుధాలు ఏం నాకేం మరి ఎట్రా యుద్ధము చిన్న రాయి తీసుకుంటాడు. 5 రాళ్ళు ఒక రాయి పెట్టుకుంటాడు. 5 రాళ్ళలో కూడా అద్భుత ప్రసంగాలు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు అనండి, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు అనే రాయి తీసుకొని వెళ్ళాడు. గుడిసెలు తీసుకున్నాడు, తిప్పుతా ఉన్నాడు. గొలియాతు అంటాడు, నేను కుక్కనంటరా, నేను మేకనా, నేను కాకినా, రారా నిన్ను ముక్కలు చేత రమ్మంటాడు. దావీదు బలో కృష్ణరాజుకే, ఏ కాదు జైనండి, బలో కృష్ణరాజుకే. రాయి బయలుదేరింది. ఆ రాయి బందే క్రీస్తు. ఆ రాయి వెళ్ళి గొలియాతు నొసమ బొట్టు పెట్టి ఈ పక్కన చేప గొలియాతి అమ్మ అనే మాట రాకుండా కింద పడిపోతాడు. గొలియాతి కత్తి తీసుకొని దావీదు నరికేస్తాడు, మెడకాయ నరికేస్తాడు. బాక్స్ అంత ఉన్నాడు తలకాయ, అది వేసుకొని యుద్ధం యెహోవాది, దేవునికి జయం కలుగును కాకని పరిగెత్తుకొస్తాడు. ఇశ్రాయేలు కృంగిపోయిన ఇశ్రాయేలు యొక్క మనసులన్నీ ఆ దృశ్యం చూసి ధైర్యం తెచ్చుకుంటారు. దేవునికి స్తోత్రాలు. రాజు కూడా ధైర్యం తెచ్చుకుంటాడు. ఈ రాత్రికాల సమయంలో అయ్యగారు పెట్టిన 3 రోజుల ప్రార్థన వల్ల, ఈ పరిపూర్ణ ప్రార్థన వల్ల మన జీవితంలో ఏది కోల్పోయామో, ఏది అసంపూర్ణమైందో ఆ అసంపూర్ణం తొలగించబడి పరిపూర్ణంగా చేసి మన జీవితాన్ని దేవుడు గొప్పగా చేయబోతున్నాడు. కృంగిపోయిన మనల్ని, బలహీనల్ని మనల్ని దేవుడు బలపరచబోతున్నాడు. కృంగిపోయిన హృదయాల్ని దేవుడు లేవనెత్తి గొప్ప విడుదల కలిగించునుగాక. నీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయనుగాక. నా జీవితంలో చాలా దుఃఖకరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ప్రభుచితమైతే యేసయ్య దయ ఉంటే ఒకరోజు చాలిది కాదు. నా సాక్ష్యమే 3 గంటల పైన ఉంటుంది. ఒకరోజు చాలిది కాదు. ప్రభుచితమైతే దేవుని అవకాశం ఇస్తే నేను వచ్చి ప్రాణం చేసుకున్నా. నెల్లూరు నుంచి ఏలూరు వరకు వర్షం, నేను కారులో వస్తుంటే వర్షం పడతానే ఉంది. ప్రభువా, ఆ తణుకులో మా పండయ్య గారు పెడుతున్న సభ అయ్యే వరకు వర్షం రాకుండా కాపాడు ప్రభుని ప్రాణం చేసుకున్నాం. దేవుడు చక్కని వాతావరణం ఇచ్చాడు. దేవునికి చుట్టుపక్కల అన్ని వర్షాలే. ఇచ్చిన టైంని బట్టి దేవునికి స్తోత్రం. రాబోయే కాలంలో పండయ్య గారి ద్వారా తప్పనిసరిగా ఈ ప్రాంతాలకు వస్తాను. కొంతమంది దైవజనులు ఈ వచ్చేటప్పుడు ఫోన్ చేశారు, చాలామంది ఫోన్ చేశారు. కాబట్టి ఎవరు ఫోన్ చేసినా పండు గారికి తెలియజేయండి, అయ్యగారికి ఫోన్ తెలియజేయండి. అయ్యగారి ద్వారానే మీ ప్రాంతాలు, ఈ సాక్ష్యము, ఈ సందేశాలు మీకు, మీ కుటుంబాలకి, మీ సంఘాలకి ఆశీర్వాదకరంగా ఉంటే అయ్యగారికి చెప్పండి. అయ్యగారి ద్వారా తప్పనిసరిగా మీ ప్రాంతాలు వస్తాను. మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. దేవానికి స్తోత్రాలు నాయన, కరుణ. 2 చేతులు జోడించండి, ప్రభుకు దండం పెట్టండి, కళ్ళు మూసుకోండి.